వెల్కమ్ టు తెలుగు వన్ అకాడమీ. మన ఇండియన్ జోగ్రఫీలో ఈరోజు ఫిజికల్ జోగ్రఫీ అంటే ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియాలోని హిమాలయాస్ చూద్దాం. పాస్ అంటే ఏంటి? ఇప్పుడు మనకి హిమాలయాస్ మనం న్యాచురల్గా వచ్చిన ఈ మౌంటైన్స్లో న్యాచురల్గా వచ్చిన చిన్న దారిని అంటే రెండు మౌంటైన్స్ మధ్యన చిన్న గ్యాప్ని, చిన్న దారిని పాస్ అంటారు. అంటే మన రోడ్డు వేయలేదు, మనమేమి వాటిని ఇది చేయలేదు, మనమేమి తయారు చేయలేదు, న్యాచురల్. ఎందుకంటే హిమాలయాస్ని కట్ చేసి రోడ్లు వేయడం చాలా కష్టం. ఇప్పటికే బద్రీ కేదార్లో లేకపోతే మన మనాలిలో వాటిలో చాలా ట్రై చేస్తున్నారు కానీ ఎందుకంటే మనకి ఆ పాసెస్ కొంచెం హెల్ప్ చేసాయి కాబట్టి వాటిని తీసుకుంటూ ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళిపోయాం. సో ఇవి పాస్ అంటే ఏంటంటే వాటిని పహాడీ లాంగ్వేజెస్లో లా అంటారనమాట. లా అంటే ఇంగ్లీష్లో పాస్ అని అర్థం. సో ఇలాగ రెండు పర్వతాల మధ్యన చిన్న గ్యాప్ని, చిన్న సందుని ఆర్ చిన్న దారిని నెక్స్ట్ వేరే చోటుకి వెళ్ళడానికి ఉండే దారినే మనం పాస్ ఆర్ లా అంటాం. సో ట్రాన్స్ హిమాలయన్ రేంజెస్లో మనకి ఏ పాస్లు ఉన్నాయి? ట్రాన్స్ హిమాలయన్ రేంజెస్లో మనకి మింటాకా పాస్. ఈ మింటాకా పాస్ ఎక్కడ ఉంటుంది? చూడండి, ఇది మన ఇండియా మ్యాప్ కదా, ఇది మన మింటాకా పాస్. దిస్ ఈజ్ అవర్ మింటాకా పాస్. దిస్ ఈజ్ ద ట్రై జంక్షన్ ఆఫ్ ఇండియా, చైనా అండ్ ఆఫ్ఘనిస్తాన్ అనమాట. ఇండియా, చైనా అండ్ ఆఫ్ఘనిస్తాన్. సో ఇది మింటాకా పాస్. ఇక్కడ దాని పొజిషన్ ఇదేంటంటే ట్రై జంక్షన్. ఇది ఏమొచ్చి ఇండియా, ఇటేమొచ్చి చైనా, ఇటేమొచ్చి ఆఫ్ఘనిస్తాన్. సో పాసెస్ మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నెక్స్ట్ పార్పిక్ పాస్. ఇదేం చేస్తుంది? కాశ్మీర్ని చైనాని కలుపుతుందన్నమాట. అంటే పాస్ అంటే ఏంటి? రెండు ప్లేసులను కలిపేది, లేకపోతే రెండు పర్వతాల మధ్యలో మనకి దారి అనుకున్నాం కదా. పార్పిక్ ఏంటంటే చైనా అండ్ కాశ్మీర్కి మధ్యన రూట్. ఈ రెండింటిని కనెక్ట్ చేసేది మనకి దిస్ ఇస్ పార్పిక్ పాస్, రైట్? నెక్స్ట్ ఇంకోటి ఇది ఏంటంటే ఖుంజరబ్ పాస్. ఈ ఖుంజరబ్ పాస్ ఏంటి? ఇది కూడా చైనా అండ్ నెక్స్ట్ కాశ్మీర్ని కనెక్ట్ చేసే ఒక పాస్. తర్వాత అగిల్ పాస్. ఈ పాస్ మనకి ఇంపార్టెంట్. ఈ పాస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన K2 ఇండియాలో హయ్యెస్ట్ పీక్ అని అడిగితే, అంటే మామూలుగా అడిగితే K2 అనమాట. K2 పీక్ ఇక్కడ ఉంటుంది. సో ఇది అగిల్ పాస్ కదా, K2 పీక్. దీన్ని మౌంట్ గాడ్విన్ ఆస్టెన్ అంటారు. కాకపోతే ఇది డిస్ప్యూట్స్లో ఉంటుంది ఎప్పుడు. ఇది అన్డిస్ప్యూటెడ్ ఇండియాలో హయ్యెస్ట్ పీక్ ఏంటంటే కాంచన్జంగా. లేదు, డిస్ప్యూటెడ్ ఇండియా అన్నీ కలిపి తీసుకుంటే K2. దీని మీద ఎప్పుడు ఫైటింగ్, గొడవలు ఉంటూ ఉంటాయి. అది అంటే ఆక్యుపైడ్లో ఉంది కాబట్టి అని. సో ఈ అగిల్ పాస్ ఎక్కడ ఉంటుందంటే K2 ఒక గ్లేషియర్స్ దగ్గర అనమాట. సో చూడండి, ఇది అగిల్ పాస్ లైస్ నార్త్ ఆఫ్ K2. అగిల్ పాస్ K2కి నార్త్లో ఉంటుంది. నెక్స్ట్ కారాతాగ్లా. ఇది ఒకప్పుడు చాలా ఇంపార్టెంట్ పాస్ అనమాట ఇది కారాతాగ్లా. ఎందుకంటే ఎర్స్ట్వెల్ సిల్క్ రూట్, మన సిల్క్ రూట్ తెలుసు కదా. ఇప్పుడు ఇండియాకి చైనీస్ ట్రావెలర్స్ వీళ్ళందరూ ఎలా వచ్చారు? లేకపోతే యూరోపియన్స్ కానీ ఏషియా నుంచి ఇన్వేషన్స్కి కానీ ట్రేడ్కి కానీ. సో ఇక్కడ అంటే హిమాలయస్ దాటుకొచ్చారంటే హిమాలయస్లో ఏదో ఒక దారి ఉంది, ఒక పాస్ ఉందని. సో
కారాతాగ్లా, అదేంటంటే కారాతాగ్లా ఒకప్పుడు ఇది సిల్క్ రూట్, అంటే ఇక్కడ నుంచి సిల్క్, చైనీస్లు మన ఇండియాకి సిల్క్ అమ్మడానికి వచ్చారనమాట, సిల్క్ ట్రేడ్ చేసేవాళ్ళు. వాళ్ళు సిల్క్ చాలా బాగుంటుంది, చాలా ఫేమస్, చైనీస్ సిల్క్ ఈజ్ వెరీ ఫేమస్. సో దీన్ని సిల్క్ రూట్ అంటారు, కారాతాగ్లా ఈజ్ సిల్క్ రూట్. సో ఇవి ట్రాన్స్ హిమాలయన్ పాసెస్, మింటాకా, పార్పీక్, కుంజ్రేప్, అగిల్ అంటే దిస్ లైజ్ నార్త్ ఆఫ్, ఇగో ఇక్కడ మన K2 ఉంటే ఈ K2కి పైన ఉంటుందన్నమాట నార్త్. K2 ఇస్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ఇండియా. ఎప్పుడు గొడవల్లో ఉంది కాబట్టి, లేదు గొడవలు కాకుండా ఉండాలంటే కాంచన్జంగా. అలా కాదు, మొత్తం ఇండియాలో పీక్స్ హైయెస్ట్ ఏంటంటే K2. సర్వర్డ్ కారాతాగ్లా ఈజ్ ద ఎర్స్ట్ వైల్ సిల్క్ రూట్ ఆఫ్ ఇండియా అనమాట. ఇవి ట్రాన్స్ హిమాలయన్ పాసెస్. సో ఇప్పుడు ట్రాన్స్ హిమాలయన్ రివర్స్ చూద్దాం. ఇందాక మనం చూసాం సట్లెజ్, బ్రహ్మపుత్ర, ఇండస్ అండ్ సాంగ్పో. వీటి ప్లేసెస్ చూద్దాం. ఇదిగోండి, ఇది కారాకోరం రేంజ్ కదా మంది, కారాకోరం, లద్దాఖ్ అండ్ ఝాస్కర్ రేంజెస్, రైట్? సో ఇదిగోండి, సట్లెజ్ సమ్వేర్ స్టార్ట్స్ ఫ్రమ్ ఇయర్, ఇక్కడ నుంచి వచ్చి ఇదిగోండి ఫస్ట్ ఇండస్ చూద్దాం. ఇండస్ ఎక్కడ పుట్టింది? కైలాష్ రేంజ్ దగ్గర పుట్టింది. సో ఇక్కడ నుంచి ఇండస్ ఇలా వచ్చి లదాఖ్ నుంచి వెళ్ళి, మనం అనుకున్నాం కదా ఝాస్కర్కిను లదాఖ్కి మధ్యలో వాటర్ డివైడ్గా ఏ నది ఉంటుందంటే ఇండస్ అండ్ దాని ట్రిబ్యూటరీ షియోక్ అనమాట. సో ఇగోండి, ఇక్కడ కైలాష్ రేంజ్లో పుట్టింది ఇండస్. ఇక్కడ నుంచి ఇలాగొచ్చి నంగా పర్వత్ దగ్గర మళ్ళీ ఇండస్ ఎలా అంటే ఈస్ట్ టు వెస్ట్ ట్రావెల్ చేస్తుంది. ఇండస్ ఈజ్ అ రివర్ విచ్ ట్రావెల్స్ ఈస్ట్ టు వెస్ట్ బిట్వీన్ టూ రేంజెస్, అవేంటంటే లదాఖ్ అండ్ ఝాస్కర్. వచ్చి ఇగోండి, ఇది K2, దిస్ ఇస్ K2. ఇక్కడ నుంచి నంగా పర్వత్ దగ్గర నుంచి మళ్ళీ సౌత్కి దిగుతుందన్నమాట. సౌత్కి దిగి మొత్తం పాకిస్తాన్ పంజాబ్ని సింధ్ని మొత్తం తడిపి ఇలాగా అరేబియన్ సీలో కలిసిపోతుంది అనమాట. సో ట్రాన్స్ హిమాలయన్ రేంజెస్లో రివర్స్ ఏంటంటే ఇగో ఇది ఇండస్, మళ్ళీ ఇక్కడ నుంచి పుట్టింది ఈ ఝాస్కర్ రేంజ్ దగ్గర పుట్టింది సట్లెజ్. నెక్స్ట్ ఇదంతా ట్రాన్స్ హిమాలయన్ రేంజెసే కదా మనకి. నెక్స్ట్ సాంగ్పో, దాన్నే మనం బ్రహ్మపుత్ర అంటాం. ఇదిగోండి సాంగ్పో, అరుణాచల్. ఇక్కడ సాంగ్పో ఏంటి, ఈస్ట్ నుంచి వెస్ట్, ఇక్కడ పుట్టి ఈస్ట్కి ట్రావెల్ చేసి అరుణాచల్ ప్రదేశ్ దగ్గర ఒక యూటర్న్ తీసుకుంటుంది అనమాట. టంగమని బెండ్ అయిపోతుంది, బెండ్ అయ్యి ఇండియాలోకి ఎంటర్ అవుతుంది. ఇండియాలోకి ఎంట్రీ అయ్యి అరుణాచల్ ఎంట్రీ, తర్వాత అస్సాంలో ఎంట్రీ, అలాగా గంగాతో కలిసి బంగ్లాదేశ్లో బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. ఇండస్, సట్లెజ్, సాంగ్పో, ఇంకొకటి ఏంటి మనం చూసాం అంతే, బ్రహ్మపుత్ర. ఇండస్, సట్లెజ్, బ్రహ్మపుత్ర. సో ఇవి ట్రాన్స్ హిమాలయన్ రివర్స్. సో ఇప్పుడు ట్రాన్స్ హిమాలయాలోని ఇంపార్టెంట్ గ్లేషియర్స్, చాలా గ్లేషియర్స్ ఉన్నాయి. అంటే గ్లేషియర్ అంటే ఏంటంటే ఒక మూవింగ్ షీట్ ఆఫ్ రివర్ అనమాట. సో దీంట్లో బాగా ఫేమస్ ఏంటంటే మన సియాచిన్ గ్లేషియర్. అందరికీ ఇది 73 కిలోమీటర్స్ మోర్ ఆర్ లెస్, అంటే అప్రాక్సిమేట్లీ 73 నుంచి 75 ఉండొచ్చు, బట్ 70+ కిలోమీటర్స్ దీన్ని ఆ గ్లేషియర్ యొక్క లెంత్ అనమాట. అంటే 73 కిలోమీటర్స్ వరకు ఉందండి, చాలా పెద్ద గ్లేషియర్. వరల్డ్లో సెకండ్ బిగ్గెస్ట్ గ్లేషియర్ ఇన్ ద వరల్డ్. ఎందుకంటే అది కూడా పోలార్ రీజన్స్లో ఉన్నది కాదు, ట్రాపికల్ రీజన్స్లో ఉన్నది, సబ్ ట్రాపికల్ రీజన్స్లో ఉన్నది. ఇంత పెద్ద గ్లేషియర్ అంటే ఎంత హై ఆల్టిట్యూడ్లో ఉందో చూసుకోండి. సో సియాచిన్ ఈజ్ ది బిగ్గెస్ట్ ఇంపార్టెంట్ గ్లేషియర్స్ ఆఫ్ కారాకోరం రేంజ్. మీకు రేంజెస్ సియాచిన్ ఈజ్ ఇన్ విచ్ రేంజ్ అని అడగచ్చు, ఏ హిమాలయాస్ అని అడగచ్చు. అంటే ఆబ్వియస్లీ ట్రాన్స్ హిమాలయాస్. ఏ రేంజ్ అంటే కారాకోరం రేంజ్. సో హైయెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్ ఇన్ ఇండియా, వరల్డ్ హైయెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్
ఇంతకన్నా హై ఆల్టిట్యూడ్లో ఏ బ్యాటిల్ ఫీల్డ్ లేదు. సో మీకు అందరికీ తెలుసు, సియాచిన్లో ఎప్పుడు మన ఆర్మీ 24/7 365 days అలాగా అంత భయంకరమైన చలికి కూడా ఎముకలు కొరికేసే చలిలో కూడా వాళ్ళు అలా గస్తీ కాస్తూ ఉంటారు. అంటే పాకిస్తాన్ కూడా క్లెయిమ్ చేస్తుంది సియాచిన్ మాది అని, బట్ యాక్చువల్గా ఏంటంటే మన ఇండియాలో ఉంది ఇది కారాకోరం రేంజ్. నెక్స్ట్ దాని తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ గ్లేషియర్ అంటే బల్టోరా గ్లేషియర్. బల్టోరా కూడా చాలా, అది కూడా అరౌండ్ 60+ kilometers అనమాట, చాలా పెద్ద గ్లేషియర్ ఇది కూడా. నెక్స్ట్ బైఫో, తర్వాత హిస్పర్. సో ట్రాన్స్ హిమాలయాస్ కారాకోరం రేంజ్లో ఉండే ఇంపార్టెంట్ గ్లేషియర్స్ ఏంటంటే సియాచిన్, బల్టోరా, బైఫో అండ్ హిస్పర్. ఇంకో పాయింట్ ఏంటంటే రాకాపోషి ఈజ్ ద వన్ ఆఫ్ ది వరల్డ్స్ స్టీపెస్ట్ మౌంటైన్ పీక్ లొకేటెడ్ ఇన్ లద్దాఖ్ రేంజెస్. ఇదిగోండి, ఇది రాకాపోషి. ఇది రాకాపోషి అంటే ఇప్పుడు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉందనుకోండి, బట్ యాక్చువల్గా అయితే అది ఇండియాదే, మనదే, బట్ పిఓకేలో ఉంది కాబట్టి ఇప్పుడు ఎవరు దానికి వెళ్ళలేకపోవచ్చు. ఇది చూడండి, ఇది లదాఖ్ రేంజ్లో ఉంది. ఇది వన్ ఆఫ్ ది వరల్డ్స్ స్టీపెస్ట్ మౌంటైన్ అంటే దాని స్లోప్లు అసలు మామూలుగా కొంచెం మౌంటైన్ అంటే స్టీప్ ఉంటుంది, బట్ మౌంట్ ఎవరెస్ట్నే అందరూ పైకి ఎక్కగలుగుతున్నారు, బట్ ఇది మాత్రం చాలా స్టీప్గా ఉంటుంది. అంటే దీన్ని క్లైంబ్ చేయడం అనేది ఆల్మోస్ట్ డిఫికల్ట్, చాలా డిఫికల్ట్, ఇంపాసిబుల్ అనను, బట్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో రాకాపోషి ఈజ్ ది one of the world's steepest mountain peak located in Ladakh ranges. So Indus River follows between Jaskar and Ladakh range, forms deepest gorges in India by cutting Ladakh at Bunji. ఈ ఇండస్ చెప్పుకున్నాం కదా, వెస్ట్లో కైలాష్ రేంజ్లో పుట్టింది ఇండస్. సో ఇది ఇండస్ కదా, ఇక్కడ నుంచి వచ్చింది. ఇది లదాఖ్ అండ్ జాస్కర్ రేంజ్, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ బుంజి అన్న అంటే భయంకరమైన మంచి స్టీపెస్ట్ గాజెస్. అంటే ఎప్పుడైనా నది దిస్ ఈస్ కాల్డ్ ఏ గాజ్ అనమాట. అంటే నది పర్వతాన్ని కట్ చేసుకుంటూ హైట్లోంచి వెళ్తే స్టీప్ వ్యాలీస్ వస్తే వాటిని గాజెస్ అంటారు. సో ఇండస్ ఎక్కడ అంటే లదాఖ్కి జాస్కర్ రేంజ్కి మధ్యలో వస్తుంది కాబట్టి వచ్చి బుంజి అన్న ప్లేస్లో హైయెస్ట్ పీక్స్ దగ్గరికి వచ్చి బుంజి అన్న ప్లేస్లో కట్ చేసి వెళ్తుందనమాట. సో ఇది మన ట్రాన్స్ హిమాలయన్ రేంజెస్. సో వీటిలో ఏంటంటే హైయెస్ట్ పీక్ K2 అది డిస్ప్యూట్లో ఉంది కాబట్టి ఎలా అడిగితే హైయెస్ట్ పీక్ ఆఫ్ ఇండియా అని అడిగితే అన్డిస్ప్యూటెడ్ అడిగితే కాంచన్జంగా, నార్మల్గా అడిగితే K2. తర్వాత హైయెస్ట్ గ్లేషియర్ సియాచిన్ గ్లేషియర్. తర్వాత ఏంటి రేంజెస్ జాస్కర్, కారాకోరం, జాస్కర్ అండ్ మన కారాకోరం, లదాఖ్ అండ్ జాస్కర్. మళ్ళీను ఎక్కడంటే నంగా పర్వత్, దీని వెస్ట్ మోస్ట్ ఎక్స్టెన్షన్ ఎక్కడ ఉందంటే నంగా పర్వత్లో ఉంది. తర్వాత స్టీపెస్ట్ మౌంటైన్, వన్ ఆఫ్ ది స్టీపెస్ట్ మౌంటైన్ ఇన్ ద వరల్డ్ అంటే రాకాపోషి, అది ఎక్కడుంది? మన లదాఖ్ రేంజ్లో ఉంది. సో రివర్స్ ఏంటంటే సట్లెజ్, ఇండస్, బ్రహ్మపుత్ర, అదే సాంగ్పో, ఇవి. సో ఇది మన ట్రాన్స్ హిమాలయాస్ అనమాట.